కృష్ణ ఫైనల్ గా చెప్పండి, ముఖ్యంగా రేపు నివేదిక తర్వాత మళ్ళీ ఇటు టీటీడీ కావచ్చు, ప్రభుత్వం తరపున వాదనలు, అలానే పిటిషనర్ తరపున వాదనలు కూడా వినే అవకాశం ఉంటుందా, లేకపోతే నివేదికను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఫస్ట్ విచారణకు సంబంధించిన అంశం పైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా శ్రీగారు మీరు చెప్పినట్లుగా ఈ కేసుకు సంబంధించినటువంటి మరిన్ని అభిప్రాయాలు కూడా వినే అవకాశం అయితే ఉంటుంది. అయితే మొన్న కూడా విన్నారు, అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదేవిధంగా టీటీడీ తరఫున వాళ్ళ అభిప్రాయాలను కూడా వినడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహతగి తన అభిప్రాయాలు చెప్పారు. అంటే ఎందుకు సీటు వేయాల్సి వచ్చింది అన్న అభిప్రాయాలు చెప్పారు. ముకుల్ ఈ యొక్క సిద్ధార్థ లోత్రా అయితే టీటీడీ తరఫున ఇప్పటివరకు జరిపినటువంటి విచారణ ఏంటి, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అన్న వివరాలను కూడా ఇచ్చారు. ఇటు సుబ్బారెడ్డి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిలతో పాటు మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో మొత్తం 5 పిటిషనర్లకు సంబంధించినటువంటి లాయర్లు కూడా వచ్చారు. కానీ మరో సుబ్బారెడ్డి తరఫున రావాల్సినటువంటి కపిల్ సిబాల్ మాత్రం హాజరు కాలేదు, కానీ వాళ్ళ జూనియర్ మాత్రం హాజరయ్యారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా విన్నారు. ఒకవేళ ఈ యొక్క తుషార్ మెహతా నివేదిక వచ్చిన తర్వాత తుషార్ మెహతా నివేదికలో ఉన్నటువంటి అంశాల మేరకు ప్రస్తుతం సిట్నే కొనసాగించాలని కనుక ఒకవేళ సుప్రీంకోర్టు అభిప్రాయపడే సమయంలో మళ్ళీ సుబ్బారెడ్డి లేదా సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ అభిప్రాయాల్ని మళ్ళీ బెంచ్ ముందు వినిపించే ఒక ప్రయత్నం అయితే చేస్తారు. అప్పుడు ఆ సమయంలో వాళ్ళ అభిప్రాయాలను కూడా వినే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే రేపు 10:30కి గనక తన అభిప్రాయాలను ఒక నివేదిక రూపంలో గనక తుషార్ మెహతా ఇస్తే ఆ సమయంలో ఈ నివేదిక వినడానికి ముందు లేదా నిర్ణయం తీసుకోవడానికి ముందు మరోసారి మా అభిప్రాయాలు వినండి అని కనుక పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరపు లాయర్లు కనుక కోరితే వాళ్ళ అభిప్రాయాలను కూడా మరోసారి వినే అవకాశం ఉంటుంది. మళ్ళీ వీళ్ళ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలను కూడా కోర్టు వినే అవకాశం ఉంటుంది. అయితే మొన్న కొంత డీటెయిల్ గానే విన్నారు. ఇంకా ఏవైనా విషయాలని కోర్టు ముందు తీసుకురావాలి, లేకపోతే వీళ్ళు చెప్పే అంశాలతో కోర్టు నిర్ణయం తీసుకునే ముందు ఒకవేళ తమకు ప్రతికూలంగా కనుక నిర్ణయం తీసుకుంటే తమ అభిప్రాయంతో అనుకూలంగా ఒకవేళ నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటే అప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పే అవకాశం ఉంది. మొన్న మనం చూసాం సిద్ధార్థ లోత్రా కానీ లేకపోతే ముకుల్ రోహతగి కానీ అంత పెద్ద సీరియస్ గా ఈ యొక్క వాదనల్ని తీసుకోలేదు. కోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు సమర్థవంతంగా కొంత సమాధానం చెప్పలేదు. అందుకు వేర్వేరు కారణాలు కూడా ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే వాటన్నిటిని కూడా ఈ రోజు కోర్టు ముందు తెలిపే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మీరు 6వ తేదీ 12వ తేదీ ఆ 2 రోజుల్లోనే 4 ట్యాంకర్లు ఏఆర్ ఫుడ్స్ కు సంబంధించిన ట్యాంకర్లు మీరు తీసుకున్నారని చెప్తున్నారు. మరి అంతకుముందు ఉన్నటువంటి నెయ్యి సంగతి ఏంటి? అంతకుముందు ఇదే సంస్థ నుంచి వచ్చినటువంటి నెయ్యిని వాడారా? వాడిన తర్వాత ఆ వాడినటువంటి నెయ్యిలో ఉన్నాయని చెప్పి మీ దగ్గర ఈ కల్తీ జరిగింది అని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఆ వాడినటువంటి లడ్డు ఏదైతే ఉందో నెయ్యి వాడిని తయారు చేసినటువంటి లడ్డూని ఏమైనా టెస్ట్ కు పంపించారా? లేకపోతే ఈ మిగతా అంటే మొత్తంగా ఈ అసలు ఇంతకు ముందు గత 5 ఏళ్లుగా ఈ యొక్క కల్తీ ఆహారం జరుగుతుంది అంటారు, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లిమిటేషన్స్ కి అనుగుణంగా చెప్పలేకపోయింది. అంటే ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి కోర్టు ముందు ఇవన్నీ కూడా వెంటనే చెప్పలేరు. కోర్టులు అంటే అన్లెస్ అంటిల్ వాళ్ళు సిట్ నుంచి కానీ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి కొంత గైడెన్స్ తీసుకొని లేదా వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్న తర్వాతనే కోర్టు ముందు చెప్పే అవకాశం ఉంటుంది. అందుకనే వాళ్ళు కొంత కట్టడి చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి మొత్తం వివరాలన్నింటినీ కూడా బహిర్గతం చేయలేదు. ఒకవేళ రేపు కనుక తుషార్ మెహతా ఈ సిట్ ని కొనసాగించాల్సిన అవసరం లేదు, లేకపోతే సిబిఐ వేయాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలతో వేరే ప్రత్యేక కమిటీని వేయాలి, లేకపోతే కమిషన్ వేయాలని కనుక వేరే ఏదని చెప్తే అప్పుడు మళ్ళీ ఏపీ ప్రభుత్వం తన వాదనలు మళ్ళీ వినిపించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా టీటీడీ తరపున కూడా వినిపించే అవకాశం ఉంటుంది. ఈసారి అయితే మొత్తం సర్వసన్నద్ధంగానే అస్త్రశస్త్రాలని ఇరువైపులా మళ్ళీ సిద్ధం చేసుకున్నట్లుగానే మనకు తెలుస్తుంది. అయితే కోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది, ఎవరికి అనుకూలంగా వస్తుంది, ఎవరికి ప్రతికూలంగా వస్తుంది అనేది కూడా చూడాలి. అంటే ఈ యొక్క పిటిషనర్స్ కూడా మెయిన్ గా చెప్పేది ఏంటంటే ఆ సిట్ విచారణ కాకుండా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనో లేకపోతే సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనో సిబిఐ విచారణ లేకపోతే వేరే ఇండిపెండెంట్ సంస్థ ద్వారా విచారణ జరిపించాలన్నది పిటిషనర్స్ కూడా కోరుతున్నారు. కాబట్టి ఒకవేళ ఇప్పుడున్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ కాకుండా వేరే సభ్యులతో ఉండేటువంటి సిట్ ని కనుక వేస్తే ఎవరికి కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు. ఏపీ కూడా అదే కోరుకుంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా
అది ప్రభుత్వం కూడా తన వాదనలు వినిపించకపోవచ్చు. మొత్తానికి అయితే రేపు 10:30కి తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని తన ఒక నివేదిక రూపంలో అందజేయబోతున్నారు. అందుకే ఈ రోజు కొంత సమయం కోరటం జరిగింది. ఇంకా మనం చూస్తూ ఉంటే ఇంత ముందున్నటువంటి కేసు పైన ఇంకా విచారణ జరుగుతుంది. నిజానికి ఈ రోజు ఇది వచ్చేదే కాదు, 4 గంటలకి కోర్టు సమయం అయిపోతుంది, 4 గంటలకి బెంచ్ లేచిపోతుంది. కాబట్టి ఆ తర్వాత ఈ కేసు వచ్చిండకపోవచ్చు. అందుకే ఈ విచారణ ఇంకా కొనసాగుతుంది. కాబట్టి నాకు కూడా కొంత టైం ఇవ్వండి, నాకు కూడా కొంత సమయం కావాలి ఈ యొక్క నివేదిక తయారు చేయడానికి తుషార్ మెహతా ఆ విచారణ జరుగుతున్న మధ్యలోనే కొంత విజ్ఞప్తి చేసి పిటిషనర్ సంబంధించినటువంటి ఎవరైతే లాయర్ ఉన్నారో ఆయన కొంత రిక్వెస్ట్ చేసి జోక్యం చేసుకుని కోర్టు ముందు నివేదించడం జరిగింది. తుషార్ మెహతా విజ్ఞప్తిని కోర్టు అంగీకరించి రేపు ఉదయం 10:30కి దీనికి సంబంధించినటువంటి విచారణ చేపడతామని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ దినేష్. సో ఇది మొత్తానికి సుప్రీంకోర్టులో రేపు విచారణకు రాబోతోంది. సో రేపు తుషార్ మెహతా ఇచ్చే నివేదిక ఆధారంగా దీనికి సంబంధించినటువంటి విచారణలో ఏ రకంగా ముందుకు పోతారనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రాబోతోంది. లడ్డూ సంబంధించినటువంటి కల్తీ వివాదం పైన మాత్రం ఖచ్చితంగా అయితే విచారణ ఉండబోతుంది. ఆ విచారణ ఏ రూపంలో ఉంటుందనేది మాత్రం రేపు కొంత మనకు స్పష్టత